గణాధిపతయే నమః. ఈరోజు మనం జనవరి 24వ తారీఖు 2020వ సంవత్సరంలో శని ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశించి 2020వ సంవత్సరం, అలాగే 2021, అలాగే 2022వ సంవత్సరం కూడా మకర రాశిలో సంచరించటం, సుమారుగా 3 సంవత్సరాల పాటు ఆయన మకర రాశిలోనే ఉండడం అనేటువంటిది ఈ 12 రాశుల మీద ఎటువంటి ప్రభావాలని చూపిస్తుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. అయితే ఈ 12 రాశుల్లోనూ తులారాశి వాళ్ళకి ఈ మకర రాశిలో శని సంచరించటం అంటే 2020, 2021, 2022 దాదాపు 3 సంవత్సరాల పాటు శని మకర రాశిలో సంచరించడాన్ని అర్ధాష్టమ శని అని చెప్పి అంటారు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఈ అర్ధాష్టమ శని కనుక వచ్చేటట్లయితే అడుక్కు తింటారు, అడుగంటి పోతారు, ఇటువంటి అపోహలు అపప్రథలు ఏవైనా ఉంటే అవి ఏమాత్రం పట్టించుకోవద్దు. అలా ఖచ్చితంగా జరగదు. కారణం ఏంటంటే తులారాశికి రాజయోగ కారకుడైనటువంటి శనీశ్వరుడు తన సొంత క్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచరించడం వలన తులారాశి వాళ్ళకి యోగాన్నే ఇస్తాడు కానీ ఇబ్బందుల్ని కలుగునీయడు. అయితే ఒక చిన్న ఇబ్బంది మాత్రం సర్వసాధారణంగా గోచార రీత్యా అర్ధాష్టమ శని సంచారం వలన ఏదైతే వస్తుందో అది మాత్రం జరుగుతుంది. అదేంటంటే మీకు ఇప్పుడు చెప్తాను. జనరల్గా ప్రజాకర్షణ కలిగి, జనాకర్షణ కలిగి అందరినీ కలుపుకుపోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి తులారాశి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారో వాళ్ళ గురించి అనేటువంటి విషయం గురించి సరిగ్గా అంచనా వేయలేకపోతారు. జీవిత భాగస్వామి ఏమనుకుంటుందో అనేటువంటి విషయం గురించి అంచనా వేయలేకపోతారు. ఇంట్లో గెలవలేరు కానీ వీధిలో ఖచ్చితంగా గెలిచి తీరతారు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సహజంగానే నిష్కారణంగా వీళ్ళకి కోపం వస్తుంది. అలాగే ఈ కోపంలో ఎవరినైనా సరే నిందించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇంట్లో కోపాన్ని బయట చూపించడం, బయట కోపాన్ని ఇంట్లో చూపించడం వలన సహజంగానే కాస్త శత్రువులు పెరిగేటువంటి పరిస్థితిగా ఈ 4గింట శని సంచారం అనేటువంటిది దోహదం చేస్తుంది. ఈ 4గింట శని సంచారం ఏదైతే ఉంటుందో దానివల్ల ఈ శత్రువులు ఏర్పడినప్పటికీ కూడా వాళ్ళ ఎత్తులకి పై ఎత్తులు వేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన ఈ తులారాశి వాళ్ళకి ఈ ఇబ్బందిని అధిగమించడం పెద్ద విషయమేమీ కాదు. అయితే బంధువుల రీత్యా బయట, అలాగే అయిన వాళ్ళ రీత్యా, బంధువుల రీత్యా, కుటుంబ పరిస్థితుల రీత్యా వీళ్ళు కొద్దిపాటి ఇబ్బందిని పడుతూ ఉండటం అనేటువంటిది చాలా కాలంగా జరుగుతూ వస్తుంది. బంధువుల్లో ఎవరైతే దీర్ఘకాలంగా వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారో, వీళ్ళకి అపకారం చేయాలని చూస్తూ ఉంటారో వాళ్ళు వీళ్ళ మీద ఎత్తులకు పై ఎత్తులు వేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ గురుగ్రహ అనుగ్రహం వలన ఈ తులారాశి వాళ్ళు ఆ ఎత్తుల్ని ఈజీగా చిత్తు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే సహజంగానే ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండి జమాపద్దులు, లెక్క ఖర్చులో ఖచ్చితంగా ఒక పర్టికులర్ అభిప్రాయాలు కలిగినటువంటి ఈ తులారాశి వాళ్ళకి 4వ ఇంట శని సంచరించడం అనేటువంటిది మంచి యోగదాయకం అయినప్పటికీ కూడా ఆర్థికంగా అనుకోని ఖర్చులు, శుభకార్యాల నిమిత్తం ఖర్చులు, అలాగే వాళ్ళ స్థాయికి మించిన ఖర్చులు పెట్టవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. దానివలన కొద్దిగా అప్పులు చేస్తారు. ఆ అప్పుల వలన కొంత మానసికంగా ఇబ్బంది పడటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇప్పుడు బ్రీఫ్గా నేను చెప్పినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ వీళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అన్ని రంగాల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి కూడా ఉంటుంది. కానీ ఈ అర్ధాష్టమ శని ఎంతో కొంత అపకారం చేయాలి కనుక 2 విషయాల్లో వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. మొట్టమొదట కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించటం, అలాగే జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావటం, అలాగే ఈ శత్రువులు పెరగటం, ఇటువంటివి ఆస్తులు ఉన్నప్పటికీ కూడా అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి రావటం, ఇది ఈ తులారాశి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి అంశాలుగా ఈ అర్ధాష్టమ శనిలో గోచరిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ తులారాశి వాళ్ళకి ఈ ఎవరైతే చాలా కాలంగా స్వంత ఇంటి కల కోసం ఎదురు చూస్తున్నారో, స్వంతగా గృహ నిర్మాణం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 2020, 21, 22 ఈ 3 సంవత్సరాలు అత్యంత అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది. ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళ సొంత ఇంటి కళ
తప్పనిసరిగా నెరవేరుతుంది. ఎందుకంటే చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి అయినటువంటి శని తన స్వక్షేత్రంలో ఉండడం వలన వీళ్ళకి సొంత ఇంటి కలని నెరవేరుస్తాడు. అయితే ఇల్లు కట్టినప్పుడు కొద్దిపాటి అప్పులు అవటం అనేటువంటిది కొంతమందికి జరిగే పరిస్థితి ఉంటుంది కనుక ఆ అప్పులను కూడా వీళ్ళు ఈ 3 సంవత్సరాల్లో చాలా వరకు తీర్చుకోగలుగుతారు కనుక పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇలా శుభాశుభ మిశ్రమంగా ఈ తులారాశి వాళ్ళకి ఈ అర్ధాష్టమ శని అనేటువంటిది నడుస్తుంది. అయితే ఈ తులారాశి వాళ్ళు ముఖ్యంగా ఈ శని సంచరించేటువంటి 2020, 21, 22 సంవత్సరాల్లో ఎలా ఉంటారనేటువంటిది బ్రీఫ్గా తెలియజేస్తాను. ముఖ్యంగా 2020 సంవత్సరంలో నూతనంగా గృహ నిర్మాణం చేస్తారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యాపారాలు ప్రారంభిస్తారు కొత్తగా. అలాగే ప్రారంభించిన వ్యాపారాల్లో కొత్త బ్రాంచీలను కూడా స్టార్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్త కోర్సులు చేస్తారు. అలాగే డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, ఐటీ నిపుణులకి మంచి యోగ్యమైన కాలంగా కూడా ఈ 2020 సంవత్సరం ఉంటుంది. అలాగే ముఖ్యంగా వీళ్ళు ఈ తులారాశి వాళ్ళు 2020 సంవత్సరంలో విదేశీ ప్రయాణాలు చేస్తారు. వీసా, గ్రీన్ కార్డు వంటివి చాలా సులువుగా పొందడం అనేటువంటిది ఈ తులారాశి వాళ్ళకి ఈ 2020 సంవత్సరంలో గోచరిస్తోంది. వస్త్ర వ్యాపారులకి మరింత అనుకూలమైన కాలంగా గోచరిస్తోంది. అంటే వాళ్ళ వ్యాపారం వృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంది. ఈ జిఎస్టీ వంటి నోట్ల రద్దు వంటి సమస్యల నుంచి బయటపడి ఈ 2020 సంవత్సరం వస్త్ర వ్యాపారులు వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటారు. అలాగే ఫ్యాన్సీ కిరాణా వర్తకులు కూడా వాళ్ళ వ్యాపారాలని అభివృద్ధి చేసుకోగలుగుతారు. అలాగే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొత్త కాంట్రాక్ట్స్ స్టార్ట్ చేయటం, ఇక్కడ కాకపోతే మరొక చోట, మరొక చోట కాకపోతే మరొక చోట, అంటే వాళ్ళ ప్రదేశంలో కాకపోయినా మరొక ప్రదేశంలో అయినా సరే కొత్త కాంట్రాక్ట్స్ని సంపాదించుకోగలుగుతారు. ఫైనాన్స్ వ్యాపారులు అంటే వడ్డీ వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరింత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. సినీ, టీవీ రంగ కళాకారులకి మంచి పాత్రలు లభిస్తాయి. రాజకీయ నాయకులకి ఈ 2020 సంవత్సరంలో కొద్దిపాటి జనాకర్షణ తగ్గుతుంది. ముఖ్యంగా ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి తులారాశి వాళ్ళకి ఈ 2020 సంవత్సరంలో ప్రజాకర్షణ, జనాకర్షణ తగ్గుతుంది. పదవులు ఉంటాయి కానీ ఈ కొద్దిపాటి వ్యతిరేక వర్గం, వైరి వర్గం అనేటువంటిది ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇకపోతే 2021 సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళీ అన్ని రంగాల వాళ్ళకి మంచి అభివృద్ధి పదంలో దూసుకుపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ శని సంచారం అనేటువంటిది అలా సూచిస్తోంది. అలాగే వీళ్ళకి వస్త్ర వ్యాపారులు కావచ్చు, ఫ్యాన్సీ కిరాణా వర్తకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్మెంట్ చేయగలుగుతారు. కాంట్రాక్టర్స్, బిల్డర్స్ వీళ్ళందరూ చక్కటి కాంట్రాక్టులు పొందగలుగుతారు. సినీ, టీవీ రంగ కళాకారులందరూ కూడా 2021 సంవత్సరంలో కూడా మంచి ఆర్థికమైనటువంటి అభివృద్ధిని సాధించడం అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితంగా చెప్పబడుతోంది. అలాగే స్వంత వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, అలాగే ఐటీ నిపుణులు వీళ్ళు ఈ 2021 సంవత్సరంలో మంచి ప్రమోషన్స్, మంచి స్థాయిలో మంచి పేరు తెచ్చుకుని ఆర్థికంగా డెవలప్ అవటం అనేటువంటిది 2020 కన్నా కూడా 2021లో జరుగుతుంది. అది దాని తాలూకు మంచి ఫలితాలన్నింటినీ కూడా వీళ్ళు పొందగలుగుతారు. అలాగే 2021లో తులారాశి స్త్రీలు చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. మంచి విందు వినోద కాలక్షేపాలు చేయగలుగుతారు. పుణ్యక్షేత్ర సందర్శన చేయగలుగుతారు. అలాగే ఈ సంవత్సరం కూడా విదేశీ యానం చేసేటువంటి యోగ్యత తులారాశి వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. అంటే 2020లో ఉంటుంది, 2021లో కూడా ఈ విదేశీ యానం అనేటువంటిది ఖచ్చితంగా చెయ్యాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయగలుగుతారు. ఇకపోతే 2022 సంవత్సరంలో కూడా శని మకర రాశిలోనే ఉంటున్నాడు గనక అలాగే వీళ్ళకి 2022 సంవత్సరంలో కూడా అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని రంగాల వాళ్ళకి, అన్ని కేడర్ల వాళ్ళకి అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా 2021, 22 మధ్యలో కొద్దిపాటి వాహన ప్రమాదాలు సూచించేటువంటి దిశగా గోచరిస్తోంది. అంటే ఈ వాహనాల మీద కొంచెం ఫీట్లు చేయకుండా, అంటే కొన్ని ప్రయోగాలు చేయకుండా
జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రమాదకరమైనటువంటి విన్యాసాలు చేయకుండా ఉండడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇక ఈ 2021లో స్త్రీ సంతానం చాలా అభివృద్ధి చెందుతుంది. అంటే తులారాశి వాళ్ళకి ఎవరికైతే స్త్రీ సంతానం ఉంటుందో ఆ స్త్రీ సంతానం అభివృద్ధి చెందుతుంది. అంటే పురుష సంతానంతో పోలిస్తే స్త్రీ సంతానం బాగా అభివృద్ధి చెందుతుంది. పురుష సంతానం కాస్త వెనకబడి ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఆకస్మికంగా కొన్ని రకాలైనటువంటి సంఘటనలు జరిగేటువంటి పరిస్థితి 2022లో గోచరిస్తోంది. అంటే ఊహించని విషయాలు, సడన్ షాక్స్, అంటే ఆత్మీయులు దూరం అవటం కానీ, పెద్దవాళ్ళ ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడటం కానీ, ఇలా కొన్ని అనుకోని అవాంఛనీయ సంఘటనలు కొన్ని జరిగి దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి పరిస్థితి 2022లో ఈ తులారాశి వాళ్ళకి గోచరిస్తోంది. అయినప్పటికీ కూడా ఆర్థికపరమైన అంశాలు కనుక ఆలోచించేటట్లయితే 2022లో డాక్టర్లకి, లాయర్లకి, ఇంజనీర్లకి, ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ నిపుణులకి, ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, ఇట్లా ప్రభుత్వోద్యోగులకి, వీళ్ళందరికీ కూడా, అంటే స్వతంత్ర వృత్తులు చేసేవాళ్ళు కానీ, ప్రభుత్వోద్యోగాలు చేసేవాళ్ళు కానీ, ప్రైవేటు ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా మంచి ఆర్థికాభివృద్ధి గోచరించేటువంటి పరిస్థితి 2022లో తప్పనిసరిగా ఉంటుంది. అలాగే వాళ్ళకి అనుకూలమైనటువంటి ఉద్యోగస్తులకి అనుకూలమైన ట్రాన్స్ఫర్లు, వ్యాపారస్తులకి కొత్త వ్యాపారాలు ప్రారంభించేటువంటి పరిస్థితి మరలా 2022లో గోచరిస్తోంది. అంటే ఇన్ని రకాల శుభ ఫలితాలు అనేటువంటిది కలగటం చెప్పవచ్చు. అలాగే కాంట్రాక్టర్స్కి, బిల్డర్స్కి, వీళ్ళందరికీ కూడా మంచి కాంట్రాక్టులు లభిస్తాయి. కాకపోతే ఈ కాంట్రాక్టుల నిమిత్తం కొద్దిగా దూర ప్రయాణాలు, కొంత పైరవీలు చేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2022వ సంవత్సరం అత్యంత అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పబడుతోంది. అలాగే వస్త్ర వ్యాపారులకి, ఫ్యాన్సీ కిరాణా వర్తకులకి, వీళ్ళందరికీ కూడా మంచి ఆర్థికమైనటువంటి అభివృద్ధి గోచరిస్తోంది. డబ్బుని నిల్వ చేసుకోగలిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఓవరాల్గా ఆలోచిస్తే ఈ 2020, 21, 22లో ఈ శని సంచారం వలన ఈ తులారాశి వాళ్ళకి మొట్టమొదటగా ఆర్థికాభివృద్ధి అయితే ఖచ్చితంగా బాగుంది. అయితే వీళ్ళకి కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు, అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు రావటం, ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావటం, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, స్వతంత్ర వృత్తులు చేసే వాళ్ళందరూ కూడా మంచి ఆర్థికాభివృద్ధిని సాధించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ అర్ధాష్టమ శని వస్తే అడుక్కు తింటారు అనేటువంటి పరిస్థితి, అడుక్కు తింటారు, అడుగంటి పోతారు అనేటువంటి మాట ఈ తులారాశి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో వర్తించదు అనేటువంటిది మరల స్పష్టం చేయటమే నా ఉద్దేశం. అయితే వీళ్ళకున్న ఇబ్బంది ఎలా ఉందంటే కొద్దిపాటి ఆకస్మిక ప్రమాదాలు, వాహన ప్రమాదాలు గోచరించేటువంటి పరిస్థితి ఉంది కనుక కాస్త నేను చెప్పబోయేటువంటి శనీశ్వరుడికి సంబంధించినటువంటి రెమెడీస్ని పాటించగలిగితే వాళ్ళు ఈ సమస్యల్లోంచి బయటపడతారు. ఇది స్పష్టంగా ఎందుకు చెప్తున్నామంటే ఇది అందరికీ జరగాలని లేదు. ఎవరి జాతకంలో అయితే, వ్యక్తిగత జాతకంలో శనీశ్వరుడు దుస్థానాల్లో ఉండి చెడు ఫలితాలను ఇస్తాడో వాళ్ళకి మాత్రం ఈ చెడ్డ ఫలితాలు గోచరించేటువంటి పరిస్థితి ఉంది. అయితే మాకు దుస్థానాల్లో ఎలా ఉన్నాడు, మాకు ఎలా తెలుస్తుంది అని అడిగితే దానికి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు చెప్తాను. ఇటువంటి సూచనలు కనుక మీకు ఉండేటట్లయితే మీకు మీ వ్యక్తిగత జాతక రీత్యా శని దుస్థానాల్లో ఉన్నట్లుగా భావించి పరిహారాలు చేసుకోగలిగేటట్లయితే చెడుని పరిహరించుకోగలుగుతారు, మంచిని పెంపొందించుకోగలుగుతారు, యోగాలని చక్కగా ఆస్వాదించగలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అదేంటంటే మొట్టమొదటి సూచన ఏంటంటే నిష్కారణమైన తగాదాలు రావటం. అంటే మన తప్పు లేకుండా మన మీద జనం పోట్లాడటం. అది బంధుమిత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. మన సంబంధం లేకుండా మన మీద ఎవరైనా పోట్లాడుతున్నారు అంటే మన వ్యక్తిగత జాతకంలో శని బాగోనట్టు లెక్క. అలాగే రోగబాధ, అంటే రోగాలు, డాక్టర్లకి అంతుపట్టని రోగాలు రావటం. వాత వ్యాధులు అంటే జాయింట్ పెయిన్స్, మెన్నొప్పి, తలనొప్పి, అలాగే కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఇటువంటి వాత వ్యాధులు ఏవైతే వస్తాయో వాళ్ళకి శని ఖచ్చితంగా వాళ్ళ జాతకంలో బాగోలేనట్టు లెక్క. అలాగే ప్రొఫెషనల్గా, వృత్తిపరంగా అనుకోని అవాంతరాలు, ఆటంకాలు వచ్చి ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి శని జాతకంలో బాగోనట్టు లెక్క. అలాగే
ఎవరైతే రాత్రిపూట ఉద్యోగాలు అంటే కాల్ సెంటర్ ఉద్యోగాలు చేస్తుంటారో, అటువంటి ఉద్యోగాలు చేస్తుంటారో వాళ్ళకి శని ఖచ్చితంగా వాళ్ళ జాతకంలో బాగోనట్టు లెక్క. అట్లాగే లాయర్లు, జడ్జిలు, కోర్టులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ శని బాగోనట్లుగానే వాళ్ళు భావించవలసి వస్తుంది. అంటే శని ప్రభావ జాతకులు అంటారు వీళ్ళని. అలాగే మనకు సంబంధం లేకుండా మనల్ని ఎవరైనా అవమానిస్తూ ఉంటే ఇది వాళ్ళకు కూడా శని వాళ్ళ వ్యక్తిగత జాతకంలో బలంగా లేనట్లు భావించవలసి వస్తుంది. ఇలా బలంగా లేనప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారాలని పాటించగలిగితే ఈ తులారాశి వాళ్ళు ముఖ్యంగా ఆ బాధల నుంచి బయటపడతారు. అలాగే నేను ఇందాక చెప్పిన మంచి యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల అభివృద్ధి, అలాగే ఆర్థికాభివృద్ధి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగటం, అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం కలిగేటువంటి యోగ్యత ఈ 3 సంవత్సరాల్లో కలగటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. అవేంటంటే మొట్టమొదటగా మీరు ఈ 3 సంవత్సరాల్లో అంటే 2020, 21, 22 సంవత్సరాల్లో మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో 8 శనివారాలు కానీ 19 శనివారాలు కానీ మీ ఓపిక కొద్దీ హనుమంతుడికి సింధూరంతో అర్చన చేయించండి, హనుమంతుడికి సింధూరం పోయించండి. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టు అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది శనీశ్వరుడి యొక్క వృక్షం గనక ఆ వృక్షానికి కనీసం 8 ప్రదక్షిణాలు కానీ 11 ప్రదక్షిణాలు కానీ చేయటం, జమ్మి చెట్టు వేరుని దగ్గరుంచుకోవటం, ఇలాంటి పరిహారాలు చేసేటట్లయితే శనిగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అలాగే మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే శనీశ్వరుడు శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు గనక మీ ఇంట్లో ఒక చిన్న కృష్ణ విగ్రహాన్ని పెట్టుకుని నారాయణ మంత్రం కానీ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి మంత్రాన్ని కానీ, ఇది కూడా చేతకాకపోతే కనీసం కృష్ణ అని కృష్ణుడికి నమస్కరించడం కానీ చేసేటట్లయితే ఈ శనీశ్వరుడి యొక్క బాధల్ని ఖచ్చితంగా పోగొట్టడం అనేటువంటిది జరుగుతుంది. కారణం ఏంటంటే శనీశ్వరుడు స్వయంగా చెప్పిన అంశం ఏంటంటే నేను సాక్షాత్తు కృష్ణ భక్తుడిని అని చెప్పాడు. కాబట్టి కృష్ణుడి అనుగ్రహం వలన ఈ శని బాధలు అనేటువంటివి తొలగుతాయి. అలాగే మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి నల్ల కుక్కకి కానీ లేదా మామూలు కుక్కలైనా పర్వాలేదు, వాటికి రొట్టెలను కనుక తినిపించగలిగితే ఈ అనారోగ్య బాధలు కానీ ఆర్థిక బాధలు కానీ తీరతాయి. కారణం ఏంటంటే ఈ శనీశ్వరుడికి అధిదేవత అయినటువంటి కాలభైరవుడు ఎవరైతే ఉంటారో ఆ కాలభైరవుడి అనుగ్రహం వలన ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉంటాయి. అలాగే మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే కాకులకి ఆహారం తినిపించటం. అంటే మధ్యాహ్నం పూట కాకులకి గనక ఆహారం పెట్టగలిగితే ఈ శని బాధలు అనేటువంటివి తొలగటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం అందరూ అన్ని రాసుల వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శనీశ్వరుణ్ణి ఎటువంటి పరిస్థితుల్లో నిందించరాదు. మన నోటితో మనం ఆ శని అలా చేశాడు, ఈ శనిగాడు ఇలా చేశాడు, ఇలా ఇటువంటి నింద చేయరాదు. శనీశ్వరుడు అని భక్తిగా పిలవటం అనేటువంటిది మరొక ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. నేను చెప్పిన ఈ పరిహారాలన్నింటినీ పాటించి తులారాశి వాళ్ళు ఈ 4వ ఇంట శని యొక్క చెడ్డ ఫలితాలని పోగొట్టుకొని మంచి ఫలితాలని పొందుతారని, మంచి రాజయోగాన్ని పొందుతారని, రాజకీయ నాయకులు పదవీ యోగాన్ని పొందుతారని, అందరూ అన్ని రకాల ఆర్థికాభివృద్ధిని, చక్కటి శుభకార్యాలను ఇంట్లో జరిగేటట్లుగా చూసుకోగలుగుతారని, మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందాలని కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.